ఈరోజు ఏవైతే 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో దేశమంతటా కూడా ఎంతో ఉత్కంఠతగా చూస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఫలితాలనేటివి రాబోయేటువంటి ఎన్నికల రిజల్ట్స్ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉన్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక ఈరోజైతే అస్సాం, వెస్ట్ బెంగాల్, అలాగే తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి 5 రాష్ట్రాలకు సంబంధించి ఆ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి, పశ్చిమ బెంగాల్కి సంబంధించి మమత 3 సార్లు అక్కడ సీఎంగానైతే నిలబడింది. ఈసారి 4వసారి తాను సీఎంగా నిలబడాలని, సీఎంగా గెలుపొందాలని చెప్పి భావిస్తుంది. అయితే ఈసారి ఏదైతే పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి సంబంధించి నిరాశపరిచేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయడంకా మోగించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 3 పర్యాయాలుగా టీఎంసీ అధికారంలో మమతా బెనర్జీ సీఎంగానైతే కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం వెలువడుతున్నటువంటి ఫలితాలను చూస్తే మాత్రం టీఎంసీ వెనకంజ వేస్తూ బీజేపీ ముందుకు తీసుకుపోతుంది. ఇక ఈ బీజేపీకి సంబంధించి గత కొన్ని నెలలుగా ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఏవైతే అల్లర్లు కావచ్చు, ముఖ్యంగా రోహింగ్యాల విషయంలో పశ్చిమ బెంగాల్లోనైతే బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతం కాబట్టి ఈ సరిహద్దు ప్రాంతం నుంచి ఎక్కువ మొత్తంలో రోహింగ్యాలు బంగ్లాదేశ్లోకి వచ్చి స్థిరపడి అక్కడ స్థానికులకు ఉన్నటువంటి హక్కులను కూడా, ప్రయోజనాలను కూడా పొందడం కాకుండా అక్కడ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు కూడా పొందినటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే అక్కడ హిందువులపైన కూడా దాడులు జరగడం, మొన్న రీసెంట్గా ఎలక్షన్ సమయంలోనే 7 జడ్జిలను కూడా ఎవరైతే జ్యుడిషియల్ ఆఫీసర్స్ని కూడా నిర్బంధించిన 8 గంటల పాటు నిర్బంధించి వాళ్ళకి తిండి, ఆహార పానీయాలు ఇవ్వకుండా ఉండడం, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల అకృత్యాలపైన అక్కడ ప్రజలు కూడా విసిగి వేసారినటువంటి పరిస్థితి. ఇదే అదనుగా బీజేపీ కూడా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి నిరాశను, నిస్పృహలను క్యాచ్ చేసుకొని అక్కడ తమ యొక్క పాగా వేయడానికి, తమ యొక్క పాదం మోపడానికి ప్రయత్నాలు చేస్తూ గట్టి స్ట్రాటజీని ఫాలో అవుతూ బీజేపీ అయితే అక్కడ విస్తృత ప్రచారం చేసింది. ఇక ఆ ప్రచారానికి సంబంధించి ఏవైతే స్ట్రాటజీస్ ఫాలో అయ్యారో అవన్నీ కూడా రిజల్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం రిజల్ట్స్ గమనిస్తే మాత్రం బీజేపీ పశ్చిమ బెంగాల్లో విజయడంకా మోగించి ఆల్మోస్ట్ ఒక గెలుపొందినట్టుగానే మనం భావించవచ్చు. ప్రస్తుతం 293 అసెంబ్లీ స్థానాలు అయితే పశ్చిమ బెంగాల్లో ఉండగా, ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 150 స్థానాల్లో బీజేపీ ఉంది, అలాగే 110 స్థానాల్లో టీఎంసీ ఉంది. ఇక దీన్ని బట్టి ఇప్పుడున్నటువంటి ఫలితాలను చూస్తే, వచ్చినటువంటి రిజల్ట్స్ని చూస్తే మాత్రం దాదాపుగా బీజేపీ విజయం అనేది ఖాయమైనట్టుగా తెలుస్తుంది. ఇక కేరళను చూస్తే కూడా యూడీఎఫ్ అలాగే ఎల్డీఎఫ్ మధ్య పోరు తీవ్ర స్థాయిలో ఉంటుందనుకున్నటువంటి నేపథ్యంలో, కానీ అనూహ్యంగా యూడీఎఫ్ అక్కడ ఆల్మోస్ట్ అధికారం చేజిక్కించుకున్నట్టుగా, విజయడంకా మోగించుకున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక అస్సాం విషయానికి వస్తే బీజేపీ అయితే సునామీలా ముందుకెళ్తున్నట్టుగా తెలిసింది. దాదాపు 126 స్థానాల్లో అసెంబ్లీ స్థానాలు ఉండగా అస్సాంలో, అందులో బీజేపీ విజయడంకా మోగిస్తున్నట్టుగా, ముందుకు వెళ్తున్నట్టుగా దాదాపు 100 స్థానాలకు పైగా కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ఫలితాల్లో మాత్రం వెస్ట్ బెంగాల్, అందరి దృష్టి కూడా వెస్ట్ బెంగాల్ పైన ఉంది. అక్కడ బీజేపీ విజయడంకా మోగిస్తుంది అని అందరూ చెప్పుకునే పరిస్థితి. దానికి అనుకూలంగానే ఏవైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు ఉన్నాయో, ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఫలితాలు రిజల్ట్స్ ఇచ్చి తమ సర్వే రిపోర్ట్ ఇచ్చారో, ఆ సర్వే రిపోర్ట్ అనుగుణంగానే ఇప్పుడున్నటువంటి ఫలితాలు కూడా దాని అనుకూలంగానే రావడం అయితే ప్రస్తుతం అయితే అందరినీ ఒక రకంగా బీజేపీ శ్రేణుల్లో ఆనందాన్ని అయితే రేకెత్తుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అస్సాం, అలాగే పుదుచ్చేరి, అలాగే వెస్ట్ బెంగాల్లో ఈసారి ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన యొక్క విజయాన్ని కైవసం చేసుకొని దిశగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కేరళంలో మాత్రం ఇటు యూడీఎఫ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూడీఎఫ్, అలాగే తమిళనాడులో అనూహ్యంగా టీవీకి ఏవైతే విజయ్కి సంబంధించిన పార్టీ అనూహ్యంగా ముందుకెళ్తున్నట్టుగా, డిఎంకే పార్టీలు ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ టీవీకే మాత్రం ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలు ఇంకా మరికొన్ని గంటల్లో మాత్రం పూర్తి స్పష్టత, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ విజయడంకా మోగించబోతుంది అనేది మనకైతే స్పష్టంగా తెలుస్తోంది.